ఆంజనేయ స్వామి కటాక్షంతో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యమత్యాన్ని సత్సంప్రదాయాలను బలోపేతం చేస్తాయని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేంద్రరెడ్డి పేర్కొన్నారు. మెదక్ జిల్లా శంకర్పేట మండలం కామారం తాండాలో నిర్వహించిన శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేంద్రరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐకమత్యాన్ని సత్సంప్రదాయాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు ఐక్యంగా ఆలయ అభివృద్ధి కృషి చేయాలని, ఆంజనేయ స్వామి కటాక్షంతో ప్రతి కుటుంబం సుఖశాంతులు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ శంకరంపేట మండల అధ్యక్షుడు పట్లూరు రాజు, మాజీ జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యారెడ్డి, కామారం తాండా సర్పంచ్ మోహన్ నాయక్, సేరిపల్లి సర్పంచ్ గోండస్వామి, మల్లుపల్లి సర్పంచ్ ఇమ్మడి నరేష్, మాజీ సర్పంచులు పోలపల్లి యాదగిరి యాదవ్, శ్రీనివాసరెడ్డి, దయానంద్ యాదవ్, మంచాల లక్ష్మణ్, బందెల ప్రభాకర్, రాములు నాయక్, మండల నాయకులు ఎం చంద్రం, రవీందర్ నాయక్, తీగోళ్ల స్వామి, మున్యా నాయక్, పరశురాం నాయక్, కందరి శ్రీనివాస్, బైండ్ల రాజ్ కుమార్, చాకల్ నవీన్, గోపాల్ నాయక్, వినోద్ నాయక్, సురేందర్ నాయక్తో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బృహస్పతి ప్రసూత ఇది కూడా వెలిగియాలి. బృహస్పతి ప్రసూత రాజా రామచంద్రయ్య జయ రామ శ్రీరామ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈ గడ్డిని అంటుపెట్టి స్వామి వారిని నేత్రోన్మీలనమునగా కళ్ళు తెరవడంతో పూర్తవుతుంది. రామచంద్ర హనుమంత అతి బలవంత హనుమంత 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 అతి బలవంత. జై బోలో రామచంద్ర భగవానికి జై. ఆంజనేయ హనుమంత महाराज की जय, माता की जय, रामराव महाराज की जय. అందరికీ రామ్ రామ్. మరి ఈ రోజు కామారం తాండా వాసులు పెద్దలు చిన్నలు లేడీస్ అందరూ కూడా చాలా మంది కూడా గుమిగూడి మంచిగా యూనిటీగా ఉండి ఆంజనేయ స్వామి ప్రతిష్ట చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. అందరూ కూడా కలిసికట్టుగా చేసుకుంటే ధర్మ కార్యక్రమాలు అనేక సందర్భాల్లో మనం చేసుకోగలుగుతాము. మీకు అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి మా పూజారులు కూడా చాలా చక్కగా పూజ నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉన్న యువత కూడా చాలా చక్కగా ఆ పూజలో పాల్గొనడం జరిగింది. పెద్ద మనుషులు కూడా అందరూ కూడా ప్రొద్దున లేవగానే అందరూ కూడా తాండవాసులు అందరూ మా అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరూ కూడా పూజా కార్యక్రమంలో పాల్గొనడం, పూర్ణాహుతిలో పాల్గొనడం, ప్రతిష్టలో పాల్గొనడం, ధ్వజస్తంభం కూడా మంచి ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గుడి కూడా కలిసికట్టుగా కట్టుకున్నారు. అదేవిధంగా పూజా కార్యక్రమాలు కూడా కలిసికట్టుగా నిర్వహించుకున్నారు. మమ్మల్ని కూడా ఇన్వైట్